Hello, my awesome, lovely YouTube family. This is your tech lover software కుర్రోడు. Welcome back to my channel. So today నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చెప్పబోతున్నాను గైస్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. చాలా మందికి యూజ్ అవుతుందని కూడా నేను ఐ బిలీవ్ దట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024. సో అంటే ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అంటే ఇది ఓన్లీ అంటే ప్రతి ఇయర్ జరగదని చెప్పను, అంటే మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. సో ఇయర్ కూడా జరుగుతుంది అనమాట. సో SBI ఫౌండేషన్ నుంచి మనకు వీళ్ళు ఈ మనీ అనేది జనరేట్ చేస్తారు. సో ఇది మెయిన్లీ స్కూల్ స్టూడెంట్స్కి అండ్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఇది ఎలిజిబుల్ అనమాట. సో అయితే వీళ్ళు మనకు మొత్తం 7.5 lakh ప్రైజ్ అంటే మనీ వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో నాట్ ఓన్లీ స్కూల్ అండ్ కాలేజ్, ఇంకా IIM స్టూడెంట్స్ అని NIT స్టూడెంట్స్ అని వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో ఈ వీడియోలో నేను మొత్తం డీటెయిల్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అండ్ అలాగే ఇంకా ఎలా ఆ డాక్యుమెంట్స్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ మనకి ఈ ప్రోగ్రామ్ గురించి మీకు డిస్కస్ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే క్లాస్ 6 to 12. ఫస్ట్ మనం స్కూల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. క్లాస్ 6 to 12 చూసుకుంటే ఇక్కడ మనకి వాళ్ళకి వచ్చేసి 15,000 ఇస్తారని చెప్పారనమాట. సో వాళ్ళకి కూడా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి చూద్దాం. సో ఇంకోటి మర్చిపోయిన ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 31st October. చాలా టైం ఉంది. సో మెల్లిగా మీకు అప్లై చేయండి, ఎక్కడ కూడా కంగారు పడద్దు, నేను చెప్పినట్టు అన్ని చేయండి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అప్లికెంట్స్ మస్ట్ బి స్టడీయింగ్ ఇన్ క్లాస్ 6 to 12 ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. సో 6 to 12 అంటే చదువుతూ ఉండాలి స్టూడెంట్స్. 12 అంటే మీరు లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 75% ఆఫ్ ఆర్ అబోవ్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అండ్ అలాగే ద గ్రాస్ యాన్యువల్లీ ఫ్యామిలీ ఇన్కమ్ పార్టిసిపెంట్స్ మస్ట్ బి 3 lakhs. సో 3 lakhs కన్నా ఎక్కువ ఉండకూడదు, 3 lakhs లోపే ఉండాలి. ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్. సో ఇక్కడ నోట్ కూడా చెప్పున్నారు అనమాట. 50% ఆఫ్ స్లాట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ద ఫీమేల్ అప్లికెంట్స్. సో ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి చాలా వరకు వీళ్ళు లైక్ సపోర్ట్ చేస్తారు. సో మేల్ క్యాండిడేట్స్ కూడా వస్తే రాదని చెప్పను, కానీ 50% వాళ్ళకి క్రైటీరియా అంటే రిజర్వేషన్ ఉంటుంది. సో 15,000 ఈచ్ అనమాట బెనిఫిట్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డాక్యుమెంట్ ప్రాసెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. దీన్ని ఒకసారి క్లియర్ గా చూడండి. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఇక్కడ mark sheets from the previous academic year, class 10, 12 or graduation or post graduation are as applicable. So actually guys, these opportunities are really like awaits for you to apply to and get this opportunity. సో మీరు ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. సో ఈ మార్క్ షీట్స్ కూడా, ఇంకా అలాగే మీరు ఆధార్ కార్డ్ అండ్ మీ ఇక్కడ ఫీ రిసిప్ట్స్ అంటే కరెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్స్ కాలేజెస్వి, అండ్ అలాగే ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ కూడా ప్రూఫ్ ఉండాలి. అది ఎలాంటిదంటే అడ్మిషన్ లెటర్ కానీ, ఐడెంటిటీ కార్డ్ ఆర్ బాన్ఫైడ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీ పేరెంట్ ఇవ్వండి. సో ఓకే, అప్లికెంట్ ఉన్నా పర్లేదు, పేరెంట్ ఇచ్చేయండి. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి, అంటే 3 lakhs కన్నా అబౌవ్ అందులో చెక్ చేయాలి కదా. అలాగే మీ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ప్లెజెంట్ గా సాలిడ్ కలర్ తో ఉండి మీ ఫేస్ చాలా బ్రైట్ అండ్ క్లియర్ గా ఇమేజ్ అయితే ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డెఫినెట్ గా కావాలి. ఇవన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. సో హౌ కెన్ యూ అప్లై అని చెప్పేసి మొత్తం స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. మనం అప్లై చేద్దాం. సో అప్లై చేసే ముందు నెక్స్ట్ వాళ్ళు దాని గురించి కూడా చూద్దాం. ఇప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అప్లికెంట్స్ మస్ట్ బి పర్సూయింగ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎనీ ఇయర్ ఫ్రమ్ ప్రీమియర్ యూనివర్సిటీ కాలేజ్ ఇన్ ఇండియా. సో ఈ ఆపర్చునిటీ అన్ని కాలేజెస్ కి ఉండదు గైస్. సో ఆ విషయం నేను కొద్దిగా బాధపడుతున్నాను. అంటే ఓన్లీ వీళ్ళు NIRF ర్యాంకింగ్ ఉన్న కాలేజెస్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పారు. అండ్ అలాగే NIT కాలేజెస్ కూడా, IIM NIT ఈ కాలేజెస్ వాళ్ళకి ఇస్తారని చెప్పారు. సో స్టూడెంట్స్ మస్ట్ బి సెక్యూర్డ్ 75% మార్క్స్ ఆర్ అబోవ్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. సో ఈ నాకు తెలిసినంత వరకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ 6 to 12 క్యాండిడేట్స్ కి బాగా యూజ్ అవుద్ది. అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఏంటంటే వాళ్ళు NIRF ర్యాంకింగ్ ఉన్న కాలేజ్లో ఉంటేనే. మన స్టేట్ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది NIRF ర్యాంకింగ్ లో ఉంది, అది మీకు చూపిస్తాను లిస్ట్. అండ్ ద గ్రాస్ యాన్యువల్లీ ఇన్కమ్ ఆఫ్ అప్లికెంట్స్ మస్ట్ బి అప్ టు 6 lakhs అన్నారు. సో ఇందాక 6 to 12 3 lakhs, 6 lakhs. అండ్ అలాగే ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇచ్చారు, లిస్ట్ చూపిస్తాను చూడండి.
ఇక్కడ మీరు చూసుకుంటే లిస్ట్ ఆఫ్ టాప్ NIRF యూనివర్సిటీస్, అంటే ఇందులో మొత్తం 100 కాలేజ్ లిస్ట్ ఉందన్నమాట. ఈ 100 కాలేజ్ లిస్ట్లో మీ కాలేజ్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా పెట్టండి. సో అన్ని కాలేజ్ లిస్ట్ లైక్ from this list only they'll be going to select the candidates, and I'll be explaining how to upload documents, and what is the process, what is the selection process also. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళకి 50,000 అనేది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ సేమే ఉంటుంది అనమాట, డిఫరెన్స్ ఏం లేదు, అన్నిటికీ సేమే. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అవుద్ది అని అంటే, ఫస్ట్ థింగ్ మీకు డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. మీ డాక్యుమెంట్స్, మీ 75% మీ మార్క్స్ ఉన్నాయా లేవా, అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ అనేది అబౌవ్ 3 lakhs, అదే స్టూడెంట్స్కి మామూలుగా స్కూల్ స్టూడెంట్స్కి అయితే అబౌవ్ 3 lakhs ఉండకూడదు, కాలేజ్ స్టూడెంట్స్కి అబౌవ్ 6 lakhs ఉండకూడదు. సో ఈ బిలో ఉండాలి చెక్ చేసి, ఓకే మీరు సెట్ అంటే ఈ క్రైటీరియాకి ఎలిజిబుల్ అయ్యారని అయితే దాంతో పాటు మీకు ఒక ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అంత టఫ్గా అయితే ఉండదు, జస్ట్ మీకు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే టెక్నికల్ క్వశ్చన్స్ కానీ మీ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఏమి అడగరు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అవన్నీ చెప్పిస్తే మీ స్కాలర్షిప్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ IIT స్టూడెంట్స్, IIM స్టూడెంట్స్ కూడా ఇచ్చారు. సో మొత్తం అంటే ఇచ్చిన స్కాలర్షిప్ మనీ చూసుకుంటే, ఫస్ట్ థింగ్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే 15,000, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి 50,000, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి 70,000, అండ్ IIT స్టూడెంట్స్కి 2 lakhs, IIM స్టూడెంట్స్కి 7,50,000. సో ఇది వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ అమౌంట్ అనమాట. సో మనం డెమో లైక్ అప్లికేషన్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. సో ఇలా అయితే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను 6th to 12th ఓపెన్ చేసాను కాబట్టి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మీరు స్టార్ట్ అప్లికేషన్ చేయండి. ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను. సో మీరు లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యాక మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు. క్రియేట్ అకౌంట్ ఉంటే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వెరిఫై ఆధార్ కార్డు వస్తుంది. సో మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి, అంటే ఏ క్యాండిడేట్ కోసం అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వెరిఫై నేను ఇప్పుడు క్లిక్ చేయట్లేదు, అండ్ ట్రై అండ్ వెరిఫై చేసి ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మెయిల్, ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్, వాట్సాప్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, కేటగిరీ మీ క్యాస్ట్ కేటగిరీ, అండ్ ఆధార్ కార్డు ఇక్కడ కూడా వెరిఫికేషన్ అవుతుంది. యాన్యువల్ ఇన్కమ్ మీరు ఇక్కడ ఈ యారో క్లిక్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు వాల్యూస్. ఆర్ డిఫరెంట్లీ ఏబుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఇది చాలా యూస్ఫుల్. సో వారు ఉంటే పెట్టండి. అండ్ నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ అండ్ పేరెంటల్ స్టేటస్. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వండి. సో చాలా మంది కరస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ చాలా చేంజ్ ఉంటుంది. సో చేంజ్ అయిన డైరెక్ట్ అడ్రస్ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఇచ్చి కానీ ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ సేమ్ వచ్చి ప్రింట్ అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గివ్ ద ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మీ క్లాస్ 10th అండ్ 11th, అంటే నేను ఓన్లీ ఇంటర్ 6 to 12 మెన్షన్ చేశాను కాబట్టి క్లాస్ 10, 11 మాత్రమే అడిగారు. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇక్కడ సో నేను ఏం ఫిల్ చేయలేదు కాబట్టి ముందు అప్ చేయమని చెప్తుంది. అండ్ రెఫరెన్సెస్, ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటే రెఫరెన్స్ ఇవ్వండి. రెఫరెన్సెస్ కూడా మీ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా ఎవరైనా అదర్ పీపుల్ లైక్ గవర్నమెంట్ పీపుల్ వర్క్ చేస్తే వాళ్ళ తాలూకు రెఫరెన్స్, మీ స్కూల్లో కాలేజ్లో ఉంటారు కదా వాళ్ళు ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ మీ ఫాదర్ ఇవ్వండి, మీ ఫాదర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ అలాగే ఓకే, నెక్స్ట్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి కొద్దిగా అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, అవి అడుగుతారు, అవన్నీ మీరు ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్. సో అది మీరు చెప్పాలి. లైక్ మెన్షన్ చేశారు హూ ఆర్ యూ, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్ట్రెంగ్త్, క్వాలిటీస్ అండ్ అచీవ్మెంట్స్. అండ్ అలాగే ఏవైనా లైక్ ఇఫ్ అవార్డెడ్ హౌ డూ యూ ప్లాన్ టు యూటిలైజ్ ద స్కాలర్షిప్ మనీ, మీకు వస్తే మీరు దాన్ని దేనికోసం యూజ్ చేస్తారు. హ్యావ్ యూ రిసీవ్డ్ ద SBI IF ఆశా స్కాలర్షిప్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్, వస్తే ఎస్ లేదంటే పెట్టండి. నెక్స్ట్ హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అది తెలుసుకుని అది రాయండి. అండ్ మీరు మాక్సిమం ఈ వీడియో చూస్తే మాత్రం రెఫరెన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని రాసుకోవచ్చు, ఆర్ సోషల్ మీడియా అని పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కాలర్షిప్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ అంటే ఓకే వస్తే పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. డూ SBI అకౌంట్, సో బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఇఫ్ నో విల్లింగ్ టు ఓపెన్ SBI బ్యాంక్ అకౌంట్, సో ఎస్ అని చెప్పేయండి. సేవ్ చేయండి, ప్రతి స్టెప్ సేవ్ చేయండి. సేవ్ చేయకపోతే మీకు డేటా అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అయ్యాక మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసేస్తే మీరు ఒకసారి ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ చూసేసాక మీకు అన్ని కరెక్ట్ అనిపిస్తే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫిల్ చేయలేదు కాబట్టి నా ప్రివ్యూ అనేది చూపించట్లేదు మ్యాక్సిమం. సో ఓకే,
సో ఫిల్ చేస్తే మీ ప్రివ్యూ చూడొచ్చు అనమాట. సో ఇది గైస్ అప్లికేషన్ ప్రాసెస్ టోటల్గా. సో మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి, చాలా మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీళ్ళైతే యాక్చువల్గా 31 అక్టోబర్ వరకు డేట్ పెంచడం చాలా మంచి విషయం చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం October 1 వరకు డేట్ ఇచ్చారు. సో రీసెంట్గా డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మీరైతే ఫిల్ చేసి ఈ ఆపర్చునిటీని మీరు గెయిన్ చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీలైతే నా ఛానల్ తలకు వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి, ఎందుకంటే మంచి మంచి కంటెంట్ అంతా నేను చెప్తుంటాను కాబట్టి. సో ఇంకెలాగే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.